హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫేస్ ది బెస్ట్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఓట్స్ గోధుమ రవ్వ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ముందుగా మనం ఒక 2 కప్స్ గోధుమ రవ్వని 2 టైమ్స్ వాష్ చేసి ఒక 4 అవర్స్ వాటర్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత వాటర్ని అంతా పిండేసేసి గోధుమ రవ్వని మిక్సీ జార్లో వేసుకొని అవసరమైతే వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని దాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత అందులో మనం ఒక 1 కప్ ఓట్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ మసాలా ఓట్స్ తీసుకున్నాను, మీరు నార్మల్ ఓట్స్ అయినా కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇందులో మనం ఒక 1 స్పూన్ బియ్యపిండి తీసుకోవాలి. తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. గోధుమ రవ్వలో కొంచెం మనకి మిక్స్ చేసుకున్నప్పుడు వాటర్ వేసుకున్నాం కాబట్టి ముందర ఆ వాటర్తో ఉన్న దాంతో మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని దోశ పిండిలాగా కలుపుకోవాలి. మనం లంప్స్ ఫామ్ అవ్వకుండా కలుపుకోవాలి. బియ్య పిండి వేసాం కదా, అది ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకుందాము. ఇది మరీ గట్టిగా ఉంది కదా, ఇంకొంచెం వాటర్ వేసుకుందాము. మరి దోశ పిండి అంత పల్చగా అయితే ఇది రాదండి. అంత పల్చగా చేసుకుంటే అసలు మనకి దోశ రాదు. కాబట్టి కొంచెం ఇప్పుడు ఉన్న దానికంటే కొంచెం లూజ్గా ఇంకొంచెం ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో మనం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. సో అక్కడక్కడ మీకు ఎక్కడైనా లంప్స్ కనిపిస్తే కనుక ఇలా గిన్నె చివరికి తీసుకెళ్ళి గరిటతో ఇలా నేను చూపిస్తున్నట్టుగా దాన్ని ఒత్తేసేస్తే కనుక కలిసిపోతుంది. సో చూసారు కదా, ఇలా కలుపుకోవాలి వాటర్ వేసుకొని. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. అప్పుడు మనకి ఓట్స్ కూడా చక్కగా నానిపోతాయి. 15 మినిట్స్ తర్వాత చూసారు కదా, కొంచెం థిక్గా అనిపిస్తే కనుక మళ్ళీ మీరు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే అలా కూడా వేసేసుకోవచ్చు. తర్వాత ఒక దోశ ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత దాని మీద ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత మనం పిండిని దోశలాగా వేసేసుకోవడమేనండి. ఇది పల్చగా అయినా కూడా వస్తాయి ఈ దోశలు. నేను ఇందులో చెప్పాను కదా మసాలా ఓట్స్ వేసుకున్నాను, దానిలోనే కొన్ని వెజిటబుల్ పీసెస్ కూడా వస్తాయండి. క్యారెట్, బఠానీ, ఆనియన్, టొమాటో అలాంటివి కొన్ని వస్తుంటాయి. మీరు కావాలనుకుంటే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు కావాలనుకుంటే కనుక కొన్ని వెజిటబుల్స్ ఇలా దోశ పైన వేసుకోవచ్చు. ఇంకొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అలాంటివి కావాలంటే వేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చు, ఇలాగే వేసేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటాయండి ఈ దోశలు. ఎవరైతే డైటింగ్లో ఉన్నారో, డైట్ ప్లాన్లో ఉన్నారో, ఎప్పుడు గోధుమ రవ్వ ఉప్మా ఇలా 2 సైడ్స్ కాల్ చేసుకుంటే మనకి ఓట్స్ గోధుమ రవ్వ దోశ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇంకొక దోశ వేసుకుందాము. డైట్లో ఉండి ఎప్పుడు చపాతీ లేదంటే గోధుమ రవ్వ ఉప్మా, ఓట్స్ ఒకటే ఫామ్లో తిని బోర్ కొడుతుంది అనుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటాయి అండ్ హెల్దీ కూడా. ఎవరైనా అసలు ఆయిల్ యూస్ చేయట్లేదు అనుకునే వాళ్ళు ఆయిల్ యూస్ చేసుకోకుండా వేసుకున్నా కూడా ఈ దోశలు వస్తాయి. లేదు బటర్ అలాంటివి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. బటర్తో కాల్చుకోవచ్చు, నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. ఇంకా అది మీరు తీసుకునే దాన్ని బట్టి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. సో ఇలా కాల్చుకుంటే మనకి దోశలు రెడీ అయిపోతాయండి. దీంతో మనం ఏదైనా ఒక ఫ్రూట్ కనుక సర్వ్ చేసుకొని మనం తీసుకుంటే బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా ఫుల్గా హ్యాపీగా 1 ఫుల్ కంప్లీట్
బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అయిపోతుంది మనకి. హెల్తీగా కూడా ఉంటుంది, మన పొట్ట కూడా హ్యాపీగా నిండిపోయినట్టు ఉంటుంది. అలాగే లైట్ ఫుడ్ తీసుకుంటాము, లైట్ ఫుడ్ తీసుకున్నట్టుగా కూడా ఉంటుంది. దీనిలో కావాలంటే మీరు ఏదైనా సాస్ కానీ చట్నీ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.